ఒక చిన్న షేరు ఒక జీవితాన్ని అసలు ఒక కుటుంబాన్ని నిలబెడతది అంటే ఆ మాత్రం మానవత్వం లేదంటారా మనకి? కిందన షేర్ ఉపయోగించి మీరు ఒక వాట్సాప్ గ్రూప్‌లోనో, ఒక ఫ్యామిలీ గ్రూప్‌లోనో, ఫ్రెండ్స్ గ్రూప్‌లోనో వేయండి. మీకు ఎవరో ఒకళ్ళకి చేరతది. వాళ్ళన్నా చేసుకుంటారు ఈ బిజినెస్. వాళ్ళకన్నా ఉపయోగపడుద్ది మీకు ఉపయోగపడపోతే. కాబట్టి కంపల్సరీ వీడియో షేర్ చేయండి. ఈ మధ్య కాలంలో వెళ్ళిపోతున్న మ్యాటర్‌లో కంగారు లేదు. ఈ మధ్య కాలంలో హెల్త్ ఫుడ్స్ గానీ, హెల్త్ డ్రింక్స్ గానీ వీటి విషయంలో ప్రజలకి బాగా అవగాహన ఎక్కువైపోయింది. ఏదో ఒక హెల్త్ డ్రింక్ గానీ, హెల్తీ థింగ్ లైఫ్‌లో ఉండాలి. తాము తినే దాంట్లో అన్నం ఇవి కాకుండా ఒక హెల్త్ రిలేటెడ్ ఒకటి ఉండాలి అనేసి చాలామంది ఎదురు చూస్తున్నారు. అయితే దానికి డిమాండ్ ఎంత ఉందో సప్లై అంత గొప్పగా లేదు. సో మీరు కరెక్ట్‌గా చేసుకుంటే అద్భుతమైనటువంటి సప్లైతో ఈ బిజినెస్‌ని చేసుకోవచ్చు. ఇది బీట్రూట్ మాల్ట్, క్యారెట్ మాల్ట్ యొక్క బిజినెస్ కింద చెప్పుకోవచ్చు దీన్ని మనం. బీట్రూట్ వల్ల అనేక రకాల హెల్త్ బెనిఫిట్లు అనేవి ఉన్నాయి మనకి. బీట్రూట్ అనేవి ఎక్కువ ఫైబర్ ఉంటుంది, విటమిన్ B9, పొటాషియము, మెగ్నీషియము, ఐరన్ ఇట్లా రకరకాలవన్నీ ఉన్నాయి దీంట్లో ఈ బీట్రూట్లో. ఈ బీట్రూట్ వాడడం వల్ల బ్లడ్ బాగా పడుతుందంటారు, బ్లడ్ని బాగా ప్యూరిఫై చేస్తుందంటారు, హిమోగ్లోబిన్ పెరుగుతుంది, వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది, అట్లాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. క్యారెట్లో కూడా మనకు తెలిసిందే విటమిన్ A కంటి చూపుకి బాగా ఉపయోగపడుతుంది. ఈ ఉపయోగాలు చాలామందికి తెలుసు కానీ వాటిని తినాలన్నా ఒక కర్రీలా కానీ జ్యూస్ రూపంలో కానీ చేసుకోవాలన్నా చాలామందికి టైం అనేది సరిగ్గా దొరకని పరిస్థితి, కానీ వాళ్ళకి వాడాలని ఉంటుంది. దీనికోసం మనం బీట్రూట్ అండ్ క్యారెట్ మాల్ట్ని తయారు చేసి మార్కెట్లో సేల్ చేయగలిగితే మంచి డిమాండ్ అనేది ఉంటుంది. అది ఎట్లా చేయాలని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దాన్ని తయారు చేసే విధానం ఏంటి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, దాంతో పాటు మార్కెటింగ్ ఎట్లా చేసుకోవాలనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మెయిన్గా మనకు కావాల్సింది క్యారెట్, బీట్రూట్, దాంతోపాటు బెల్లం కావాల్సి ఉంటుంది, నట్స్, జీడిపప్పు కానీ బాదం పప్పు ఇవన్నీ కావాలి, యాలకులు కావాలి. ముందుగా మనం క్యారెట్ లేదా బీట్రూట్ని వాటి తొక్కను తీసేసి చిన్న చిన్న ముక్కల కింద కోసుకున్న తర్వాత ఈ బీట్రూట్ లేదా క్యారెట్ ముక్కల్ని విడివిడిగా అనమాట మెత్తగా మిక్సీలో చేసుకోవాలి. మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. తర్వాత నట్స్ని దోరగా వేపుకొని మిక్సీలో పౌడర్ కొట్టాలి. ఆ తర్వాత ఒక ఇనప కడాయిలో మిక్సీ కొట్టినటువంటి క్యారెట్ లేదా బీట్రూట్ని వేసి బాగా ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఎంతవరకు ఫ్రై చేయాలి అంటే ఆ బీట్రూట్లో ఉండేటువంటి తేమ అంతా పోయే వరకు దాన్ని బాగా ఫ్రై చేస్తూ ఉండాలి. ఆ తర్వాత దానిలో ఒక 5 కప్పుల బెల్లం, మిక్సీ చేసినటువంటి నట్స్ పౌడర్ ఉంది కదా మన దగ్గర పెట్టుకున్నాం, దాన్ని కూడా వేసి బాగా మిక్స్ చేయాల్సి ఉంటుంది. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత గట్టిగా అయ్యే వరకు ఫ్రై చేయాల్సి ఉంటుంది. ఇలా ఫ్రై అయినటువంటి ఆ ఐటమ్ని చల్లారబెట్టుకుని జాగ్రత్తగా ఈ పదార్థాన్ని మిక్సీలో మళ్ళీ వేసుకుని మెత్తటి పౌడర్గా చేసుకోవాలి. దాంతో బీట్రూట్ మాల్ట్ పౌడర్ లేదా క్యారెట్ మాల్ట్ పౌడర్ రెండింటికి ఒకటే ప్రొసీజర్ ఉంటుంది విడివిడిగా. సో దీన్ని మనం వెయింగ్ మిషన్లో వేయి చేసుకుని 250 గ్రాములు, హాఫ్ కేజీ, కేజీ ఇట్లా స్టాండప్ కవర్స్ ఉంటాయి కదా మన దగ్గర, వాటిలో ప్యాక్ చేసుకుని మార్కెటింగ్ చేసుకోవాలి. ఇక మనం ప్రాఫిట్స్ గురించి తర్వాత మార్కెటింగ్ వెళ్దాం. 1 కేజీ చేయడానికి మనకి ఒక 1000 రూపాయలకి దొరుకుతుంది అనుకోవచ్చు. ఈ కేజీ మాల్ట్ మనకి జనరల్గా నెట్లో దొరికేది 1000 రూపాయలకి. సో అయితే మేకింగ్ కాస్ట్ విషయానికి వస్తే కేజీ బీట్రూట్ మనం తయారు చేసేటప్పుడు 60 రూపాయలకి కేజీ బీట్రూట్ దొరుకుతుంది. నట్స్ ఒక 50 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. బెల్లంకి ఒక 30 రూపాయలు వేసుకున్న గ్యాస్, కరెంటు, మన టైము, ట్రాన్స్పోర్ట్, ప్యాకింగ్ ఇవన్నీ కలిపి 1 కేజీ బీట్రూట్ మాల్ తయారు చేయడానికి మనకి 250 రూపాయలు ఖర్చు అవుతుంది మేకింగ్ కాస్ట్ అనమాట. సో మార్కెట్ ధర ఆల్రెడీ 1000 రూపాయలు ఉంది రిటైల్లో. సో ఖర్చులు 250 తీసేసినా కూడా 750 చాలా తేలిగ్గా మనకు వస్తున్నట్టే. సో వారానికి ఒక 20 కేజీలు సేల్ చేసుకోగలిగిన 15,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు చాలా బాగా వస్తుంది. అట్లాగే క్యారెట్ మాల్ చేసుకుంటే అది కూడా ఒక 15,000 రూపాయలు. సో ఈజీగా 30,000 రూపాయలు అనేవి ఒక వారంలో సంపాదించుకోవచ్చు. మార్కెటింగ్ ఎట్లా చేయగలుగుతాం దీన్ని? ఈ కామర్స్ వెబ్సైట్లో ముందుగా మనం రిజిస్టర్ చేసుకోవాలి, లిస్టింగ్ చేసుకోవాలి. లోకల్లో ఉండేటువంటి కిరాణా షాప్స్, మార్కెట్, హెల్త్ షాప్స్ దీనికి బాగా బిజినెస్కి డిమాండ్ ఉందన్నమాట ఈ మాల్ట్కి. సో ఒక్కొక్క షాప్కి 10 కేజీల చొప్పున మనం ఒక 10 షాపులు ఇచ్చుకోగలిగిన ఈజీగా 20 షాపులు అమ్ముకోగలుగుతాం. ఇంకా మనకు అవకాశం ఉంటే ఒక చిన్న కియోస్క్ ఓపెన్ చేసుకుని మనమే ఓపెన్గా మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. వెజిటబుల్ మార్కెట్లో పెట్టుకున్న ఒక చిన్న కియోస్క్ అంటే ఒక కవర్ లాంటిది పెట్టుకుంటాం కదా, అట్లాంటిది ఒక టెంట్ లాంటిది పెట్టుకోవచ్చు. ఏంటి ప్రొడక్ట్ అని చాలామంది అడుగుతారు. మనం ఒక టెంట్ పెట్టుకుని ఉండడం ఉంటాయి. మనం షాప్కి వెళ్ళి అమ్ముకోవడం వేరు, సిమ్ కార్డ్స్ లాంటివి అమ్మితే కియోస్కులు ఉంటాయి కదా, వాటిల్లో కనుక మనం పెట్టుకుని అమ్మగలిగితే ముందు ప్రొడక్ట్కి బ్రాండ్ అనేది బాగా వస్తుంది. సో అందరి దృష్టి మన మీద పడుతుంది. అది ఏంటి అన్నీ అడుగుతారు. సో సేల్స్ కెపాసిటీ అనేది అట్లా పెరుగుతుంది.
కాబట్టి బీట్రూట్‌తో పాటు క్యారెట్‌కి కూడా సేమ్ రకమైనటువంటి ప్రొసీజర్ ఉంటుందనమాట. ఈ బీట్రూట్ మాల్ట్ పౌడర్‌ని చాలా జాగ్రత్తగా తయారు చేసుకొని మార్కెట్‌లో అమ్ముకోవచ్చు. ఇదొక బెస్ట్ బిజినెస్ ఐడియా. మీకు ఉపయోగపడకపోవచ్చు, మీకు ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కానీ చాలా మందికి హెల్ప్ అవుతుంది. బాధ్యతగా కిందున్న షేర్ బటన్ ఉపయోగించి జస్ట్ ఒక్క షేరు మీ వాట్సాప్ ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి, ఫ్రెండ్స్ గ్రూప్స్ ఉంటాయి, స్కూల్ గ్రూప్స్ ఉంటాయి. లేకపోతే మీకు ఎవరో బలానా అబ్బాయికి ఉపయోగపడుతుందని అనిపిస్తుంది, బలానా అమ్మాయికి ఉపయోగపడుతుంది అనిపిస్తుంది. వాళ్ళకి వెంటనే ఇది షేర్ చేయండి. చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది.